నమస్తే, వెల్కమ్ టు ప్రచార న్యూస్. నేను మీరనేది నిన్న హన్మకొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించారు. ఆ యొక్క పర్యటన నేపథ్యంలో కూడా బీజేపీ కార్యకర్తలతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా జనసంద్రోహంగా మారిపోయింది. కాషాయం యొక్క పవర్ ఏంటో కూడా కనబడిందని కూడా చెప్పక తప్పదు. సో ఒకసారి ఎందుకు పర్యటించాలనే విషయాన్ని కూడా, ఎందుకంటే రానున్నది కార్పొరేషన్ ఎన్నికలు, దాంట్లో భాగంగా తప్పకుండా బీజేపీ జెండా ఇక్కడ ఎగిరవేయాలి. గతంలో కూడా కొన్ని పర్యాలు కూడా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడిన అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశపత్రికలో వచ్చినటువంటి వార్త చూద్దాం. వరంగల్లో జెండా ఎగరాలి, వరంగల్ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ ఏటీఎం కావాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫైర్ హన్మకొండ మీటింగ్ లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు బీజేపీ కొత్త కాదని, ఏ పార్టీ ఏర్పడిన తర్వాత గెలిచిన 2 సీట్లలో ఒక్కటి ఇక్కడ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. సోమవారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగిన భూస్థాయి ఇన్ఛార్జీల సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో కలిసి నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడారు. బీజేపీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూనే ప్రజా సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో వికసిత భారత లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను కూడా ఖర్చు చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని, తెలంగాణ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏజెంట్గా మారిందని కూడా విమర్శించారు. వరంగల్ నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన పివి నరసింహారావుకు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని, పివి కలగల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మోడీ నిజం చేస్తారని కూడా గుర్తు చేశారు. ఇక కేంద్ర నిధులను బీఆర్ దారి మళ్లించి వరంగల్ అభివృద్ధి జరగకుండా చేసిందని కూడా ఆరోపించారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ గా భావించి బీజేపీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్నారు. తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, 15,000 కోట్లను గిరిజనుల కోసం ఖర్చు చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తి ఇప్పటికీ ఇక్కడి మహిళలు ఉన్నట్టు కూడా కొనియాడారు. మోడీ అభివృద్ధి నమూనాటువంటి ఒక సబ్ టైటిల్ చూడొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వరంగల్ నగరాన్ని పట్టించుకోలేదని, వరంగల్కు అత్యధిక నిధులను కేటాయించి అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వమేని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గల్లా పట్టి ఇలా చేయండి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారందరూ కూడా ఒక రకంగా బీజేపీ అడ్డా ఓరుగల్లాను కూడా ఒక రకమైనటువంటి ట్యాగ్లైన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఓకే, నితిన్ నబీన్ గారు ఏం మాట్లాడారంటే, తప్పకుండా రాబోయేది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కూడా ఒక రకంగానైతే ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి గతంలో కూడా బీజేపీ నుంచి కూడా మామూలుగా ఎంపీగా చేసినటువంటి ఉన్నారు, అదేవిధంగా మేయర్గా చేసినటువంటి వారు ఉన్నారని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. సో దాని పరంగానే అప్పుడు అభివృద్ధి చేసాం, తప్పకుండా ఇప్పుడు మా తరంలో కూడా కేంద్ర ప్రభుత్వం హయాంలో కూడా మేము అభివృద్ధి చేసి తీరుతాం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత 2వ మహానగరం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా బీజేపీ పార్టీ మీద నమ్మకం ఉంది. వాళ్ళకందరికీ తప్పకుండా బీజేపీ పార్టీ చేసి చూపెడుతుంది అనేటువంటి నమ్మకం ఉందని కూడా ఆ యొక్క మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లి నిధులు వచ్చినా కూడా వారు దారి మళ్లించి వారి యొక్క స్వలాభాల కోసం చూసుకున్నారు తప్పించి వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదని కూడా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యల ద్వారా తెలుస్తా ఉన్నది. తప్పకుండా ప్రజలంతా కూడా పట్టం కడితే రానున్న రోజుల్లో వరంగల్ పట్టణాన్ని సుందరంగా చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఓరుగల్లు బీజేపీకి అడ్డాన్ని కూడా బండి సంజయ్ కానివ్వండి ఇటు చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి ఇట్లా వాళ్ళతోటి సంబంధిత కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఒక దిశానిర్దేశం చేయడం అంటే కూడా ఒక రకంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ మరి పీఠం దక్కించుకుంటుందా అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో వచ్చింది. మరి ఇంత క్రేజ్ ఉంది కదా అనేటువంటి ముచ్చట కూడా వాళ్ళ మదిల్లో వెలుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అంటే మామూలుగా గత ప్రభుత్వాలు ఏం చేసినది కూడా ప్రతి ఒక్క పార్టీ చెప్పుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేయలేదని కాంగ్రెస్ నేతలు ఏమంటే ఢిల్లీకి ఏటీఎంగా మారిందని కూడా చెప్తున్నారు. రాబోతున్నారు, మరి ఏం చేస్తున్నారు అనేటువంటి ముచ్చట కూడా నిన్న మీటింగ్లో వచ్చింది. సరే, ఏది ఏమైనా కూడా పార్టీ తరఫున అనేక రకాల సంక్షేమ పథకాలు ఏదైతే అంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దాని ప్రోత్సాహంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కంపల్సరీ ప్రోత్సాహాలు తీసుకుంటుంది.
సో దాని ప్రకారంగానే వీళ్ళు నిన్న మీటింగ్లో పెట్టి ఇట్లా స్టూడెంట్స్ పథకాలు వస్తాయి, అదేవిధంగా ఇట్లా ఉంటుంది, ఇట్లా అభివృద్ధి ఉంటుంది, తప్పకుండా ఇక్కడ పీఠం బీజేపీ అయితే కూడా మంచిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అందుకే మంచి మంచి నాయకులు వచ్చారు, నితిన్ నవీన్ వచ్చారు, ఇక్కడ బండి సంజయ్ వచ్చారు, కిషన్ రెడ్డి వచ్చారు, లక్ష్మణ్ వచ్చారు. వారి నాయకుల యొక్క స్ఫూర్తి. ఎందుకంటే ఇక్కడ ఓరుగల్ అంటే రాణి విక్రమ కానివ్వండి, ఇక్కడ సమ్మక్క సారలమ్మ యొక్క పట్టిన కూడా మహిళల్లో ఉంది. వాళ్ళంతా కూడా పోరాటం చేసినటువంటి వీర వనితలను కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఇటు ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు బరిలో ఉంటున్నాయి. అంటే ఇంకా మిగతా కూడా ఉంటాయి కావచ్చు, కానీ పోటాపోటీగా ఈ మూడు పార్టీల మధ్య కూడా పోరు జరగబోతుంది. మరి ఈ పోరులో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి, లేకపోతే ఈ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కూడా ప్రజల్లో కొంచెం ఆలోచన రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రానున్న రోజుల్లో బీజేపీ పెట్టింది మొన్న మీటింగ్, తర్వాత కాంగ్రెస్ పెడితే తర్వాత బీఆర్ఎస్ పెడుతుంది. మరి ఆ ఓటర్ల నాడి అనేది ఎలా ఉంటుందో కొన్ని రోజులైతే తెలుస్తాం. చూద్దాం మరి ఈ బీజేపీ మీటింగ్ తోటి ఇంకా మరి ప్రజల్లో ఇంక ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తాయి అనేటువంటి కూడా ఈ విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో అవి చూడాల్సిందే. చూస్తున్నానండి ప్రజలని. థ్యాంక్ యూ సో మచ్.